హాయ్ అండి. నేను డాక్టర్ సుష్రుత, కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్. సో ఫర్టిలిటీ ఇష్యూస్ అంటే పిల్లలు కలగకుండా ఉండే వాళ్ళకి అంటే ఎలాంటి వాళ్ళకి పిల్లలు సరిగ్గా పుట్టరు, అంటే వాళ్ళకి ఎందుకు పుట్టడం లేదు అని కారణాలు తెలుసుకోవడానికి ఈరోజు మనం విందాం. ఏంటి అంటే ఫర్టిలిటీ ఇష్యూస్ ఎందుకు వస్తాయి అని అంటే నార్మల్గా మగవాళ్ళల్లో అయినా కానీ ఆడవాళ్ళల్లో అయినా కానీ పెళ్ళైనాక సంవత్సరం 2 ఏళ్ళు అయిన తర్వాత కూడా పిల్లలు పుట్టడం లేదు అని అంటే వాళ్ళలో ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అని ఒక కన్సల్టెంట్ని కనుక్కొని టెస్ట్లు, తర్వాత స్కానింగు, కణాల టెస్ట్, వీర్య కణాల టెస్ట్ ఇలాంటివి ఏమైనా ప్రాబ్లం ఉన్నాయా అని చూసుకొని క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా ఆడవాళ్ళల్లో అయితే అండాశయాలలో అండాలు పెరుగుతున్నాయా లేదా, అంటే ఎగ్స్ అని అంటాం. ఆ ఎగ్స్ అనేది పెరుగుతున్నాయా లేదా, పెరిగినవి పగిలిపోతున్నాయా లేదా అనేది చూసుకోవాలి. వాళ్ళకి స్కానింగ్ చేస్తే తెలుస్తుంది. ఇంకోటి ఏంటి అని అంటే థైరాయిడ్, తర్వాత బీపీ, షుగరు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా, దానికి కావాల్సినది ఏమైనా ట్యాబ్లెట్లు ట్రీట్మెంట్ ఇప్పించుకుంటే క్లారిఫై అవుతుందా లేదా అనేది మనకి తెలుస్తుంది. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు బ్లడ్ టెస్ట్ ద్వారానే తెలుసుకుంటామా అని అంటే అవును, బ్లడ్ టెస్ట్ ద్వారానే కొన్ని హార్మోన్స్ అనేది మనకి తెలుస్తుంది. ఇంకా తర్వాత స్కానింగ్లో గర్భసంచి ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉన్నాయి, తర్వాత గర్భసంచి పొర ఎలా ఉంది అనేది స్కానింగ్ ద్వారా కనుక్కుంటాం. ఇంకా కొన్నిసార్లు ట్యూబ్స్ అనేది తెలుసుకోవాలి. ట్యూబ్స్లలో ఒకవేళ ట్యూబ్స్ బ్లాక్ ఉంటే ప్రెగ్నెన్సీ రావడం కష్టమవుతుంది. ఎందుకంటే అండాశయాల్లో అండాలు విడుదల అయినప్పుడు అవి ట్యూబ్లోకి వస్తాయి అన్నమాట. ట్యూబ్లోకి వచ్చాక భార్యాభర్తలు కలిసిన తర్వాత ఆ ట్యూబ్స్లో నుంచి కణాలు పోతే, ఈ ఓవరీస్లో నుంచి ఆ ఎగ్ అనేది పోతే 2 ఫామ్ అయ్యి ఒక జైగోట్ అంటే ఒక పిండం లాగా ఫామ్ అయ్యి అది తర్వాత గర్భసంచిలోకి వస్తుంది. సో ఇవన్నీ మనం చూసుకోవాలి. ఇవి చూసుకుంటేనే మనకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నిలబడుతుందా లేదా అనేది తెలుస్తుంది. ఇంకా తర్వాత సర్వైకల్ ఫ్యాక్టర్స్ అని అంటాం. అంటే గర్భసంచి కాకుండా గర్భసంచి కింద అంటే దారి అనేది అనమాట. ఆ దారిలో ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, లేకపోతే దాంట్లో ఒక చిన్న రంధ్రం అనేది ఉంటుంది, అదేమైనా బ్లాక్ అయి ఉందా అని తెలుసుకోవచ్చు అనమాట. ఇంకొకటి ఇవన్నీ క్లారిఫై చేసుకున్న తర్వాత ట్యూబ్ టెస్ట్ అనేది ఒకసారి చేయించుకుంటే 2 ఏళ్ళ తర్వాత కూడా ప్రెగ్నెన్సీలు రావడం లేదు అంటే ట్యూబ్ టెస్ట్ చేయించుకుంటే ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. ఇది ఆడవాళ్ళకి సంబంధించినది. సో మగవాళ్ళల్లో సంబంధించినది ఏముంటాయి అని అంటే భార్యాభర్తలు కలవడానికి ఏమన్నా ఇబ్బంది ఉందా, ఎజాక్యులేటరీ డిస్ఫంక్షన్ అని అంటాం. అలాంటి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా, తొందరగా వీర్యం వస్తుంది బయటికి అన్నప్పుడు ఆ వీర్య కణాల టెస్ట్, దాంట్లో కదలికలు, మార్ఫాలజీ, తర్వాత క్వాలిటీ ఇలాంటివి ఏమైనా లోపాలు ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి ఒకసారి సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటే మంచిది. ఈ సెమెన్ అనాలిసిస్ ఎప్పుడు చేయించుకోవాలి, భార్యాభర్తలు అట్లీస్ట్ ఒక 2 రోజులన్నా దూరంగా ఉంటే టెస్ట్కి ఇవ్వచ్చు, లేదా కనీసం ఒక 24 గంటలు దూరంగా ఉన్న తర్వాత ఆ కణాల టెస్ట్కి ఇస్తే దాంట్లో కావాల్సిన క్వాలిటీ ఉందా, నంబర్ ఉందా అనేది తెలుసుకోవచ్చు. కొంతమందికి ఆల్రెడీ బీపీ, షుగర్ చిన్న వయసులలోనే ఉంటుంది. అలాంటి వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకుంటున్నారా లేదా, ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు క్వాలిటీ అనే దానికి తగ్గినా కానీ పర్వాలేదు, కౌంట్ వరకు బాగుంటుంది. ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకోవట్లేదు అని అంటే ముందుగానే ఇట్లాంటి టెస్ట్లు ఏమైనా ఉంటే, అంటే తల్లిదండ్రుల నుంచి ఏమైనా ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే దాన్ని చూసుకొని క్లారిఫై చేసుకోవచ్చు. ఇదంతా కాకుండా భార్యాభర్తలు ఒక్క చోట ఉండడం లేదు, వేరు వేరు ప్లేస్లలో ఉంటున్నారు, కలవడానికి టైం సరిపోవడం లేదు అన్నప్పుడు దానికి కావాల్సిన ప్రాసెస్ ఎలా ప్రొసీడ్ అవ్వాలి, నేను ఏ ప్రొసీజర్ చేయించుకుంటే ప్రెగ్నెన్సీస్ వస్తాయి అని కన్సల్టెంట్ని కనుక్కుంటే మనకి ఈజీ అవుతుంది. సో ఇలాంటి డౌట్స్ ఏమన్నా ఉంటే మాత్రం కర్నూల్ 49 ఫర్టిలిటీ సెంటర్కి రావచ్చు. థ్యాంక్ యూ అండి.